ప్లాస్టిక్ ఐటమ్స్ని అలాగే ఏవైతే వస్తువులు వాడకూడదో ఆ వస్తువుల్ని యూజ్ అండ్ త్రోలో ఒక్కరోజు ఉపయోగించి తీసుకొచ్చి మళ్ళీ అది చెత్త కింద పడేయడం వల్ల ఇలాంటి వ్యర్థాలు ఎక్కువగా ఏర్పడుతున్నాయి. ఈ వ్యర్థాలు డీకంపోజ్ అవ్వవు. ప్లాస్టిక్తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అందరికీ తెలుసు, డీకంపోజ్ అవ్వదు కాబట్టి మన తాలూకా వాటర్కి భూమికి ప్రతి దానికి కూడా అనారోగ్యానికి అన్నిటికీ కారణం ఇదే అని చెప్పి తెలిసినప్పటికీ మనం మానుకోలేకపోతున్నాం. ఇప్పటికి చాలామంది మనకు చెప్తున్నారు, టీవీల్లో కానీ ఇంకొక మాధ్యమాల ద్వారా కూడా చెప్తున్నప్పటికీ కూడా మనం సంచి తీసుకెళ్ళడానికి నామోసు, అలాగే ఒక బాక్స్ తీసుకెళ్ళి బాక్స్లో ఒక ఐటెం తెచ్చుకోవడానికి నామోసు. కాబట్టి అలాగే వాళ్ళు ప్యాక్ చేసినటువంటి ఐటమ్స్ ఇన్నాళ్ళ క్యారేజ్ పట్టుకెళ్ళి క్యారేజ్లో నూనె తెచ్చుకుంటే వాళ్ళు ఇప్పుడు ఎక్కడా కనబడట్లేదు. ప్లాస్టిక్ డబ్బాల్లో కానీ